నిజంగానుల్లా పాత బస్తీ అంటే పాత బస్తే ఇరికిరుకు గల్లీలు తాతల కాలం నాటి ఇండ్లు పాత బంగ్లాల దుకాన్లు ఎప్పుడో వెనకట నిజాం రాజులు కట్టించిన మురికి కాలువలు అంత పాత పాతగానే ఉంటది. ఎప్పుడు అట్లనే ఉంటుందా అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. కానీ ఇప్పుడు మీరు ఒక బస్తీని చూడుండ్రి, కొత్త అందాలు ఎట్లుంటాయో పట్నంలోనే కాదు దేశంలో ఇంకేడు ఇట్లుండకుండొచ్చు. ఇదేందిరో దొడ్డు దొడ్డు వైర్లు గుంజిండ్రు తంబాల మీదకెళ్ళి. టీవీల కేబుల్ వైర్లు అయితే ఇంతలా ఉండయి, కరెంటు వైర్లు కూడా ఇట్లుండయి. మరేం వైర్లు కావచ్చు అని చూస్తుండ్రా? ఇవి వైర్లు కావు, మంచినీళ్ళ పైపులు. తెలంగాణ అంతటా మిషన్ భగీరథ పైపులు వరుస్తుంటే పట్నం పాత బస్తీలా ఆకాశగంగా పథకం అమలైతాంది. పెద్ద పైప్ లైన్ కెళ్లి గల్లీలకు చిన్న పైప్ లైన్ లేవని నీళ్ల సంఘం ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా చెవిన పెట్టలేదట. ముందే ఎండాకాలం, నీళ్ల వాడకం ఎక్కువనాయే, ఎంతకని దూరం పోయి ఎత్తుకొస్తారు. పబ్లిక్కే మంచిగా గీ ఐడియా చేసిండ్రు. కాలువలకెళ్లి పంట పొలాలకు పైపులేసుకున్నట్టే ఉన్నది కదా, ఒకలింటి మీదకెళ్లి ఒకలింటి మీదకి పైపులేసుకొని నీళ్లు రప్పించుకుంటుండ్రు. పుసుక్కున పైపు పొక్కవడనా అంటే ఉర్రుకొచ్చి కట్టుకట్టుకోవాలిగా. కరెంటు వైర్లు, కేబుల్ వైర్లు, ఫోన్ వైర్లు, నల్లా పైపులు అన్ని కలిసి షిబ్బితీగ లెక్క ఎట్లా అలకమైనయో చూడుండ్రి. కానీ నీళ్లు లేకుంటే ఎంత బాధ. భూమిలోకెళ్లి పైపులేస్తందుకే గంత కష్టం కావచ్చునా ఆఫీసర్లకు? ఇట్లనే మంచిగుంటది. పేదోళ్లకు ఇదే షవర్ బాత్ అంటారా ఏందా ఇంత? ఓ దిక్కు పాత బస్తీ దూపగొనుంటే మీరుపేటల పైపులు లీకై కాలు ఎట్లా వారుతున్నదో చూడుండ్రి. లీకును అతుకు పెట్టాలంటే పైపులు ఖాళీ చేయాలన్నట. ఒక్క పారే వాలిప్పే వరకు ఇంగే ఉన్నది, చిన్నపాటి చెరువే తయారైంది. గిట్లున్నది మన నీళ్ల సంఘ పొల పనితనం.